కానీ ఫస్ట్ టైం ఇప్పుడు ఈ నాలుగైదు స్టేట్లు ఫస్ట్ టైం రావట్లేదు. మీ అందరు పిలిపై రావట్లేదు. మన వాళ్ళందరూ రావాలి, ఏదో అట్టే వచ్చిపోతున్నారు, ఇటు రావాలి అనేది మీ అందరి కోరికపై వచ్చాను. ఎందుకంటే పొలిటికల్ గురించి చాలా మందికి నా గురించి తెలుసు. నేను 82లో తెలుగుదేశం పార్టీలో వ్యవస్థాపకుడు, అంటే మీకు ఐడియా ఉండాలి. ఎన్టీ రామారావు గారు నన్ను ఒక యూత్ లీడర్గా తెలుగుదేశం జెండా ఎట్లా తయారు చేయాలి, పర్వతనే ఉపేంద్ర గారిని కన్వీనర్ వేసి దాంట్లో నన్ను నెంబర్ వేసాను 6 ఇట్లా. అంటే అట్లా నేను తెలుగుదేశం నుంచి రాజకీయాలకు వచ్చిన. నాకు అభిమాన నాయకులలో ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు ఒకరు, తర్వాత కేసీఆర్ గారు అని కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే లీడర్స్లలో మనం ఒక్కసారి ఆలోచిస్తే నేను 7 సార్లు గెలవచ్చు. నాకు రాజకీయ అనుభవం పూర్తి ఉన్నది, పూర్తి అవగాహన ఉన్నది. నాకు ఎవరు గెలుస్తారు, నాకు మొదలై తెలుసు కేసీఆర్ గారు ఉంటుందని వారు కూడా నేను డిస్కషన్ చేసిన, మహేష్ గారు కూడా ఎత్తాను. నేను కూడా ఓడిపోతానని చెప్పిన 6 మంత్స్ ముందే. ఎందుకంటే 7 సార్లు గెలిచేవాకే జనంలో కొత్త వాళ్ళు వస్తే ఏమో చేస్తారని, నా మీద చెడేం లేదు. కొత్త వాళ్ళు ఏదో వస్తే చేస్తారని ఆశతో చేశారు. ఒక్కటే నాకు బాగా తెలంగాణ డెవలప్మెంట్ చేయాలని తాపత్రం ఉండేది. మేము వరంగల్ జిల్లాకు కూడా మ్యాక్సిమం చేశాను. వరంగల్ జిల్లా కూడా చాలా మంది ఉన్నారు. అంటే మీకు ఒక ఐడియా ఉండాలి, ఎంజిఎం హాస్పిటల్ 30 ఏళ్ల కింద ఘోరమైన పరిస్థితి ఉంది. అంటే బెడ్స్ లేవు, ట్రీట్మెంట్ లేవు, మెడిసిన్ లేవు. పెద్ద హాస్పిటల్ తెలంగాణలో, హైదరాబాద్ తర్వాత మళ్ళీ ఎంజిఎం. దానికోసం నేను 30 ఏళ్ల కింద ఆ కేఎంసీలో చదువుకున్న స్టూడెంట్స్ నెంబర్ తీసుకొని అమెరికాకు వచ్చారు. దాదాపు 30-35 మంది దగ్గర తిరిగితే 4 కోట్లు 30 ఏళ్ల కింద వసూలు చేసుకుపోయి ఎంజిఎం డెవలప్మెంట్ చేసి. ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారు నన్ను అసెంబ్లీలో పోయింది. ఒక లీడర్ అంటే అట్లా ఉండాలి. అంటే అట్లా నేను ఎంజాయ్ చేశాను. అట్లా నేను కొద్దిగా జిద్దు మనిషి. వరంగల్ జిల్లాను డెవలప్మెంట్ చేయాలి. మన తెలంగాణలో కూడా పంచాయతీ మినిస్టర్గా గ్రామాల్లో మిషన్ భగీరథ నేనే ఇంటింటికి నీళ్ళు ఇచ్చేది. వీటన్నిటి కూడా సక్సెస్ఫుల్గా చేశాను. నాకు అందరూ కూడా గౌరవం ఇచ్చేది. సరే రాజకీయాలలో రేవంత్ రెడ్డి ఉన్నాడు, మీకు చాలా మంది తెలుసు. కొంతమంది నాయకుడే అమెరికాకు వచ్చేది ఎప్పుడు కూడా ఆ శిష్యుడే అనేది. తొందరపడకనా అనేది 2 సార్లు గెలిచిన ముఖ్యమంత్రి, నేను 7 సార్లు గెలిచిన ఇస్తున్నా. అంటే ఒక్కొక్కరికి ఖర్చు వస్తుంది. నాకు అప్పుడప్పుడు కలిసినప్పుడు కూడా అంటారు, ఇంకా 3 ఏళ్ళు ఉన్నదా, 2 ఏళ్ళు ఉన్నది, ఏమి ఇంప్లిమెంట్ చేస్తారు, కొద్దిగా చెయ్యవా, అది అన్నాను. మీరు ఎప్పుడైనా చేస్తా అంటాడు. సరే దేని దానికే పాలిటిక్స్లా ఒకటే కేసీఆర్ గారు అద్భుతంగా చేశాడు డెవలప్మెంట్. సరే ఓడిపోవడం గెలిచడం అనేది పక్క పెట్టండి. చాలా అంత ఈ మిషన్ భగీరథ వాటర్ అనుకోండి, కాళేశ్వరం వాటర్ అనుకోండి, 24 గంటల కరెంట్ అనుకోండి, హైదరాబాద్ సిటీ కానీ డెవలప్మెంట్ కానీ ఒక విజన్ తోటి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. పొలిటికల్గా కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా బాగా చేశాడని నేను ఒక్కటే. సరే ఆయన 10 ఏళ్ళు ఉండే వరకు ఇంకో రన్ వస్తే రేవంత్ రెడ్డి గారి మాటలతో ప్రజలు సరే పొలిటికల్గా నేను అనొద్దు కానీ దాంతో పోయాడు. ఇక్కడ మీకు తెలంగాణ ఉన్నారు, నాకు ఆంధ్రాలో కూడా నాకు బాగా పరిచయాలు.